అక్టోబర్ 7 దాడుల రూపకర్త హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా అతడి కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా దళాలు అతడు జీవించి ఉండకపోవచ్చని భావిస్తున్నాయి. కానీ ఈ వాదనను బలపరిచే ఆధారాలేవీ వారి వద్ద ఉన్నట్లు ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇజ్రాయెల్లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కూడా ఒకవేళ సిన్వార్ చనిపోయినా ఇప్పటివరకు బలపరిచే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఇటీవల కాలంలో హమాస్ సొరంగాల వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. వీటిలో సిన్వార్ ఉన్నట్లు అనుమానించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడు గాయపడ్డాడా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కుని ఉంటాడా అనేది ఐడిఎఫ్కు అర్థం కావటం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ కమాండర్ల ధైర్యాన్ని దెబ్బతీసి లొంగ తీసుకోవటానికి ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్లో కూడా సిన్వార్ మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అప్పుడు అతడు దాక్కోవడంలో భాగంగానే అనుచరులకు దూరంగా ఉన్నట్లు తేలింది. కాగా ఇజ్రాయెల్ వాయుసేన సెంట్రల్ గాజాలో జరిపిన వైమానిక దాడిలో హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ధ్వంసమైంది. దీనిని ఖలీద్ ఇబ్న్ అలీ వాలిద్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ఐడిఎఫ్ బలగాలు వెల్లడించాయి.